తెలంగాణ భవిష్యత్తుకు బంగారు బాటలు పడాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్కు పట్టం కట్టాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కమలం పార్టీ కార్యకర్తలు చిత్తశుద్ధితో పనిచేస్తే వచ్చే ఎన్నికల్లో అధికారం బీజేపీదేనన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చాయన్నారు. కేసీఆర్ దోచుకున్న సొమ్ము కోసం ఆయన కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయన్నారు కిషన్ రెడ్డి. బీజేపీ వర్క్ షాప్ లో నేతలకు దిశానిర్దేశం చేశారు ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డి. ఒకవైపు మోదీ సుపరిపాలనను వివరిస్తూనే మరోవైపు తెలంగాణకు కాంగ్రెస్ చేసిన అన్యాయాలను వివరించాలన్నారు కేంద్ర మంత్రి. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము గత 11 సంవత్సరాలుగా ఏ రకంగా రైతులకు విద్యుత్తును అందిస్తా ఉందో ఇది కాంగ్రెస్ వాళ్ళని సవాల్ చేస్తా ఉన్నాను. ఈ విషయంలో చర్చకు వస్తారని అడుగుతున్నాను. అది కరెంటు విషయంలో చర్చకు వస్తారా, ఎరువుల విషయంలో చర్చకు వస్తారా, ఎరువుల సబ్సిడీ విషయంలో చర్చకు వస్తారా, రైతులకు ఇస్తున్నటువంటి రైతుల కిసాన్ సన్మాన్ నిధి విషయంలో చర్చకు వస్తారా, మీ ముఖాలకు ఏదైనా చేశారని అడుగుతా ఉన్నాను. బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి తెలంగాణను అప్పుల కుప్పగా మార్చిందన్నారు కిషన్ రెడ్డి. ఎందుకోసం ఇన్ని పోరాటం చేసి సుమారు 1200 నుంచి 1500 మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం నుంచి తెలంగాణ తెస్తే కేసీఆర్ కుటుంబం దోచుకోవడానిక, కాంగ్రెస్ పార్టీ నాయకులు దోచుకోవడానిక, వాళ్ళ త్యాగాలనే విషయం ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో మన ప్రజలు చెప్పాల్సినటువంటి. తెలంగాణ అభివృద్ధి నరేంద్ర మోదీతోనే సాధ్యమన్నారు బీజేపీ తెలంగాణ చీఫ్. ఈ రాష్ట్రాన్ని రక్షించేటువంటి, ఈ రాష్ట్రాన్ని అన్ని రకాల ముందుకెళ్లేటువంటి సత్తా నాయకత్వము నరేంద్ర మోడీ గారికి మాత్రమే ఉంది తప్ప ఈ కాంగ్రెస్ పార్టీ ఈ బీఆర్ఎస్ పార్టీ లేదనే విషయాన్ని మనం తెలియాలి. రేవంత్ రెడ్డి తెలంగాణ అభివృద్ధిని గాలికొదిలేసి అందాల పోటీలంటూ తిరిగారని ఎద్దేవా చేశారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను పట్టించుకోవడం లేదన్నారు ఆయన. బీజేపీ కార్యకర్తలంతా ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు కేంద్ర మంత్రి. ఆ రకంగా 8 నుంచి 18 వరకు ఈ సుపరిపాలన నరేంద్ర మోడీ గారి 11 సంవత్సరాల పాలన గురించి 8 నుంచి 18 వరకు, ఎందుకంటే 9th నాడు వారు ప్రమాణ స్వీకారం చేశారు ప్రధానమంత్రి. కాబట్టి ఈ 10 రోజుల పాటు అద్భుతంగా కార్యక్రమాలను విజయవంతం చేయాలి. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీల అమలుపై ఆ పార్టీ నేతలను నిలదీయాలన్నారు కిషన్ రెడ్డి. స్థానిక సంస్థల ఎన్నికలలోపు బూత్ స్థాయి లెవెల్ కి బీజేపీని తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు ఆయన.